రెగ్యులర్ పీరియడ్స్ అయితే 28 to 30 డేస్ మెజారిటీ ఆఫ్ ద విమెన్కి వస్తాయి. ఇట్లాంటి వాళ్ళకి ఓవ్యులేషన్ అంటే మనకి ఎగ్ రిలీజ్ అవ్వటం అనేది మిడిల్ పార్ట్ ఆఫ్ ద సైకిల్లో జరుగుతుంది. అంటే సుమారు లైక్ 10th డే నుంచి 16th డే వరకు ఆ ఎగ్ రిలీజ్ అయినప్పుడు మనకి కొంచెం మ్యూకస్ అనేది బ్లడ్ టింజ్డ్గా కనపడవచ్చు. దాన్ని మెడికల్ టెర్మినాలజీలో మిటల్ బ్లడ్ అని కూడా అంటాం. జస్ట్ అలా ఒక్కసారి స్పాటింగ్ కనపడిన దానికి మనం ఏం భయపడనక్కర్లేదు. కానీ తరచుగా కనపడుతూ భార్యాభర్తలు కలిసిన తర్వాత కనిపించినా నార్మల్గా అవుతున్నా కానీ దాన్ని ఇంటర్మెన్స్ట్రల్ స్పాటింగ్ ఆర్ బ్లీడింగ్ అంటాం. దానికి రకరకాల కారణాలు అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన ఇంటర్మెన్స్ట్రల్ స్పాటింగ్ కనపడుతుంది. అండ్ ఎనీ ఇన్ఫెక్షన్ వల్ల అవ్వచ్చు. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ క్యాన్సర్ ఏదన్నా ఉందా అని మనం రూల్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే ముఖద్వారం క్యాన్సర్ అనేది మనకి 2 పీక్స్ ఉంటాయి. 2 ఏజ్ గ్రూప్స్ మోస్ట్లీ. 30స్లో ఒకటి ఉంటుంది, యంగ్ ఏజ్ 20-30స్లో. ఇంకొకటి 60s, అరౌండ్ 60స్లో ఉంటుంది. సో ఆ యంగ్ ఏజ్ విమెన్ మోస్ట్లీ ఇలా ఇంటర్మెన్స్ట్రల్ స్పాటింగ్తో ప్రజెంట్ అవుతారు. సో అలాంటప్పుడు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి స్పెక్యులమ్ అని లోపల ఒకసారి ఒక ఎగ్జామినేషన్ ప్యాప్స్మియర్ లాంటిది చేయించుకుంటే చాలా ఉపయోగకరం. అది కాకుండా ఏమన్నా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా